దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని, ప్రభుతో సమయాన్ని గడిపారని నమ్ముచి ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారా? ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని దేవాది దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయ కాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనమును చదువుకుందాం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. దేవుని స్తోత్రం. దేవుని కటాక్షము కలుగును. నిజమే, మన మీద తన కటాక్షమును చూపించే దేవుడు, తన కృపను అనుగ్రహించే దేవుడు, మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా ఆయన ఉంచి ఉన్నారు. అయితే ఎవరికి ఆయన యొక్క కటాక్షము దొరుకుతుంది అంటే, ఎవరి మీద దేవుడు తన కటాక్షం చూపిస్తారంటే, ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో, ఎవరైతే దేవుని కనుగొంటారో అటువంటి వారికి మాత్రమే దేవుని యొక్క కటాక్షము కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా దేవునిని మనము కనుగొనినప్పుడు, దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు, దేవుణ్ణి మనము ఆశ్రయించినప్పుడు దేవుడు తన యొక్క కృపను అనుగ్రహిస్తాడు, కటాక్షమును మన మీద ఉంచుతాడు. కాబట్టి మనం ప్రతి సమస్యలలో, కష్టములో, ఇబ్బందిలో దేవుణ్ణి ఆశ్రయించే వారముగా ఉండాలి, దేవుణ్ణి కనుగొనే వారముగా మనము ఉండాలి. బైబిల్ గ్రంథంలో బర్తిమయ్య అనేటువంటి గుడ్డి భిక్షగాడు ఉన్నాడు. త్రోవ పక్కన కూర్చున్నాడు. ఎవరు అతనిని పట్టించుకోవడం లేదు. ఆ ఎరుకో పట్టణానికి యేసు ప్రభువారు వచ్చారని తెలుసుకుని, దావీదు కుమారుడు నన్ను కరుణించుము అని కేకలు పెట్టడం మొదలుపెట్టారంట. దేవుని బిడ్డలారా, పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా మౌనముగా ఉండు, దేవుణ్ణి పిలవద్దు, యేసయ్యను పిలవద్దు, నేను పట్టించుకోడు, నీకు సహాయం చేయడు అని అందరూ కూడా గద్దిస్తూ ఉన్నారంట. కానీ అతడు ఆ మాటలు లెక్క చేయకుండా యేసయ్యను కనుగొన్నాడు. యేసయ్య అక్కడ ఉన్నాడని వెతికి దేవుని పిలవడం ప్రారంభం చేశాడు, దేవుని ఆశ్రయించాడు. తనకున్నటువంటి సమస్య నుండి విడుదల దేవుడు అనుగ్రహించాడు. మంచి చూపును దేవుని బిడ్డలారా అతనికి ఇచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. నిజమే, ఈరోజు మన కష్టంలో కూడా, మన ఇబ్బందుల్లో, మన శ్రమలలో దేవుని ఆశ్రయించినప్పుడు, ఆయనను కనుగొన్నప్పుడు, దేవుని వెతికినప్పుడు ఆయన యొక్క కృపను మనము పొందుకుంటాం. కాబట్టి ప్రభు దగ్గరికి రండి, ప్రభుని ఆశ్రయించండి, ఆయన యొక్క కృపను పొందుకోండి. మిమ్మల్ని అందరినీ కూడా దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు యేసయ్య. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి అయ్యా ప్రతి ఒక్కరికి నేను మీ యొక్క కటాక్షము, కృపను, సహాయమును అందించమని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరికీ మీ సహాయం అనుగ్రహించి ప్రార్థనలకు జవాబు దయచేయమని, వారికి ఆర్థిక ఇబ్బందులను, కుటుంబ సమస్యలను తొలగించమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.